నమస్తే. భారతీయ జనతా పార్టీ ఆఫీస్లో ఉన్న నాతో పాటు మాజీ ఎమ్మెల్యే, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, మెదక్ బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు గారు ఉన్నారు. అలా నమస్తే అన్న. నమస్తే. ఎట్లా ఉందన్న మెదక్ ప్రజలు ఏమంటా ఉన్నారు? పాజిటివ్ ఉన్నారు. నరేంద్రుడి నాయకత్వాన్ని బలపరుస్తామని చెప్తున్నారు. గత 2 టెన్యూర్లు, గత 2 పర్యాయాలు బీజేపీ ఎంపీని గెలిపించలేకపోయినందుకు కొంత బాధతో కూడా ఉన్నారు. సో నేను చేవెళ్ళ పార్లమెంట్ పనిలో రీసెంట్గా తిరిగిన ఒక 3-4 డేస్ గ్రౌండ్ రిపోర్ట్ చేస్తే చాలామంది అంటా ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేసినాం అన్న ప్రశ్నలు మా ముందు ఉంచుతా ఉన్నారు. మెదక్ ప్రజలు కూడా అదే మాట అంటున్నా, కాంగ్రెస్ పార్టీకి ఓటేసి తప్పు చేసినాం, దుబ్బాకలో రఘునందన్ రావుని గెలిపించుకుంటా అయిపోవన్న ఆలోచనకు వచ్చినారా? అంటే క్వైట్ న్యాచురల్గా ఫినామినా వర్క్ సేమ్ అన్న. చేవెళ్ళలో, సిద్దిపేటలో, దుబ్బాకలో అభిప్రాయం అంతా సేమ్ ఉంటుంది. పబ్లిక్ పర్సెప్షన్ ఏంది? పెద్ద కొడుకు 2,000 ఎత్తుండని మోసపోకూరి నన్ను గెలిపిస్తే డిసెంబర్ నుంచి 4,000 పెన్షన్ ఇస్తా అన్నాడు. డిసెంబర్ పోయింది, జనవరి పోయింది, ఫిబ్రవరి పోయింది, మార్చి పోయింది. భోజనం ఉడికిందా లేదా అని చూడడానికి 2 మెతుకులు చాలు తల్లికి. పెద్ద కొడుకు 2,000 ఇస్తున్నాడు, మీకు సరిపోతలేవు, మమ్మల్ని గెలిపిస్తే వచ్చే నెల నుంచి 4,000 ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన 100 రోజుల తర్వాత కూడా దాని గురించి మాట్లాడట్లేదు కాంగ్రెస్ ప్రభుత్వం. రెండవ ముఖ్యమైనటువంటి హామీ రేవంత్ రెడ్డి గారు ఆ రోజు చెప్పిన మాట, మీరు నవంబర్లో లోన్ కడితే ₹1,00,000 మాఫీ అవుతుంది మీకు, మీరు డిసెంబర్ 9 దాకా ఆగితే 2 లక్షలు రైతులకు రుణమాఫీ చేస్తా అని చెప్పింది. జరిగింది ఇప్పుడు 2 లక్షలు. ఇవి జరగకుండా ఏదో చిన్న చిన్న పనులు చేసి మేం చేసినామంటే ఇప్పుడు ప్రజల నుంచి వచ్చే రెస్పాన్స్ మీరే చెప్తున్నారు. కానీ అన్నిటికీ ఒకటే రీజన్ అనిపిస్తూ ఉంది. 10 సంవత్సరాల కాలం పాటు ఒక విధ్వంసం జరిగింది కాబట్టి కొంత అడ్డిట్ అవుతుంది. 5 సంవత్సరాల కాలం పాటు మాకు అధికారం ఉంది, సో ఒక్కొక్కటి అమలు చేసుకుంటాం పోతామన్న ప్రశ్నలు ప్రజల ముందు వాళ్ళు ఇస్తూ ఉన్నారు. సో వాళ్ళు చెప్తున్న మాట కూడా వాస్తవమే కదా, 10 సంవత్సరాల కాలం పాటు విధ్వంసం జరిగిన మాట వాస్తవమే కదా. కానీ మీ ఆరంభం ఎట్లుంది, మీ తొలి అడుగులు ఎట్లా పడుతున్నాయి అనేది ప్రజలు గమనిస్తూ ఉన్నారు. నీ ప్రయారిటీస్ ఏంది? చంద్రశేఖరరావు గారి లాగా నువ్వు కూడా ఇష్టారాజ్యంగా పోతావా, లేదు కొత్త ప్రజాస్వామిక విలువని నిలబెడతామని చూస్తూ గేట్లు బద్దలు కొట్టాం, ఎవరైనా రావచ్చు, మాటలు చాలా బాగా చెప్పారు. ఆచరణలోకి వచ్చినప్పుడు ఏం చేస్తారు అనేది కూడా ప్రజలు చూస్తారు. ఏం చేస్తుర్రు, ఏం జరుగుతుంది, ఇది ప్రజలు అడుగుతున్నటువంటి ప్రశ్న. ప్రజల నుంచి నెగటివిటీ ఎక్కువ కనబడుతుంది పాజిటివిటీ కంటే. అరే కాంగ్రెస్ కోటేసి తప్పు చేసినామా అని ప్రజలు ఆలోచించే పరిస్థితి ఎందుకు వచ్చింది? అది రావద్దు కదా. మీరే చెప్పారు, ఎవరైనా ఒక పార్టీ ఎమ్మెల్యే ఇంకొక పార్టీలకు వస్తే చెప్పులతోటి రాళ్లతోటి కొట్టి చంపురు అన్నారు. మరి ఇలా మీరు అదే చేస్తున్నారు కదా. ఆయన 10 ఏళ్ళలో తప్పులు చేస్తే మీరు 10 నెలలు కూడా కాలేదు కదా. ఆయన చేసిన తప్పులు మీరు మళ్ళీ మొదలు పెడతారు కదా. ఇది ప్రజలు జీర్ణించుకోలేకపోతారు. సో వాళ్ళ టార్గెట్ అంటే ఏ 10 సంవత్సరాల కాలం పాటు ఆ పార్టీ ఇబ్బంది పెట్టిందా, ఆ పార్టీని కనుమరుగు చేస్తే అయిపోతుందన్న ఆలోచనకు వచ్చారు అనుకోవచ్చు కదా. ప్రజలే కనుమరుగు చేసిరు కదా, వాళ్ళని అధికారం దూరం చేసిండ్రు కదా, మీకు అబ్సల్యూట్ మెజారిటీ ఇచ్చిండ్రు కదా, మీ దగ్గర 65 మంది ఉన్నారు కదా, మీ గేట్లో 65 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీళ్ళని కాపాడుకోండి. వీళ్ళు ఎందుకు బయటకు పోవాలనే ఆలోచన వస్తుంది? ఎందుకు మీరు బయట నుంచి ఎందుకు తెచ్చుకోవాలనుకుంటున్నారు? ఎందుకు గేట్లు తెరవాలనుకుంటున్నారు? అక్కడే ఏదో మతలబు ఉంది. కానీ అప్పుడప్పుడు కొన్ని కులగొడతాం, పడగొడతాం, కాంగ్రెస్ పార్టీ లోక్సభ ఎన్నికల తర్వాత కూలగొట్టే అవకాశం ఉంటుంది. ఈ చర్చలు జరుగుతున్న నేపథ్యంలో కాస్త బలంగా ఉండాలంటే అక్కడ వాళ్ళని కూడా ఇటు తీసుకొస్తే అయిపోతుంది అన్న ఆలోచనలో బాగా. నీ దగ్గర ఉన్న 65 మంది నీ మాట మీద నిలబడరా అనుకుంటాను. నీ మాట మీద నీ విశ్వాసం లేదా? లేకపోతే అది ఎప్పుడైనా ఊడిపోతుంది. తుమ్మిది ఊడిపోయే ముఖ్య ఎన్ని రోజులు ఉంటుంది అన్న, ఎప్పుడైనా ఊడిపోతూనే ఉంటుంది. అందుకని రేవంత్ రెడ్డి గారి మీద వాళ్ళ 65 మంది ఎమ్మెల్యేలకు విశ్వాసం ఉంటే, ఇంక్లూడింగ్ సిపిఐ ఉంటే, ఆయన ప్రభుత్వాన్ని ఎవరేం చేయలేరు. ఒకవేళ కాంగ్రెస్ బీఫామ్ మీద గెలిచిన ఎమ్మెల్యేలకు కూడా రేవంత్ రెడ్డి గారి నాయకత్వం మీద విశ్వాసం లేకపోతే నేను కూడా కాపాడలేను, మీరు కూడా కాపాడు. సో ఇప్పటివరకు 7 నియోజకవర్గాలు మెదక్ పార్లమెంట్ పరిధిలో ఇప్పటివరకు ఎన్ని నియోజకవర్గాల్లో ప్రచారం కంప్లీట్ అయింది? 7 నియోజకవర్గాల్లో మండల స్థాయిలో మా పార్టీ నాయకులందరితోటి 7 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి అన్ని 45 మండలాలు, 12 మున్సిపాలిటీలు, 3 హైదరాబాద్ GHMC డివిజన్స్ అన్ని కూడా సంపూర్ణంగా తిరిగి ఈ రోజు బ్రేక్ తీసుకోవడం జరిగింది. అది కూడా కాలు కొంచెం గాయం కావడం వల్ల. ఓకే. సో నేను చాలా మందితో ప్రజలతో మాట్లాడుతూ ఉంటే, పార్టీలతో సంబంధం లేని ప్రజలతో మాట్లాడుతూ ఉంటే, సో అభ్యర్థి కంటే ఎక్కువ మోదీ బొమ్మకు ప్రిఫరెన్స్ ఇస్తున్నట్టు కనిపిస్తూ ఉంది. మీ పార్లమెంట్ పరిధిలో కూడా అదే పరిస్థితి కనిపిస్తూ ఉందా? రఘునందన్ మోదీకి 100% మోడీ గారికి ఉండేటువంటి ఇమేజ్ని ఎవరు రీచ్ కాలేరు. అది ఈ పార్లమెంటు ఆ పార్లమెంటు ఈడాడా అని ఏం లేదు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా మోడీ గారికి ఉండేటువంటి ఇమేజ్ ఉంది. భారతదేశ కీర్తి ప్రతిష్టల్ని ప్రపంచవ్యాప్తం చేసినటువంటి గొప్ప నాయకుడు, మా నాయకుడు, మా పార్టీ నాయకుడు అని చెప్పి ప్రజలు విశ్వసిస్తారు. కాబట్టి ఆ గౌరవం
ఎవరికి దక్కుతుంది. సో ఎవరితో పోటీ మీకు? వెంకట్రామరెడ్డితో పోటీయా లేకపోతే నీలం మధు ముదిరాజ్ అనుకుంటా ఇద్దరు అభ్యర్థులు కనిపిస్తా ఉన్నారు. సో వాళ్ళ పేర్లు చెప్పి వాళ్ళని పెద్దవాళ్ళని చేసిన ఎందుకన్నా ఇద్దరు గానే ఉన్నారు. వాళ్ళ గురించి మనం ఆలోచించుకోవాల్సిన అవసరం లేదు. మెజారిటీ ఎంత పెంచుకుంటాం అనే దానికోసం పనిచేసుకుంటూ ఇంకొక చర్చ జరుగుతూ ఉంది, మేబీ మీరు సీరియస్ అవుతుండొచ్చు. సో రఘునందన్ రావుని గెలిపించడం కోసమే వెంకట్రామరెడ్డిని బరిలో దించినారు అన్న ప్రశ్నకి ఏం సమాధానం చెప్తారు? ఎవరు దించారు? రఘునందన్ రావు హరీష్ రావు సడ్డకుల వియ్యంకుల, పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెంకటరామరెడ్డి వియ్యంకుడు, వాళ్ళిద్దరు కదా. రఘునందన్ రావుకి కేసీఆర్ కు బంధుత్వమో, రఘునందన్ రావుకి హరీష్ కి బంధుత్వం అంటే దుబ్బాకలను నన్ను మీద పగబెట్టి పోలీసు వాళ్ళని పెట్టి పైసలు వంచి నన్ను ఓడగొట్టారు కదా. వియ్యంతత్వం పొందింది ఎవరు? వెంకటరామరెడ్డికి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఉంది. నేనే ఆరోపిస్తున్నా, కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు కలిసి రఘునందన్ రావుని ఎదుర్కోవడానికి వెంకటరామరెడ్డి అనే పైసలు ఉన్నటువంటి పెద్ద మనిషిని దించినేమో నాకు అనుమానం ఉంది. కొద్ది రోజుల తర్వాత కాలం నిర్ణయిస్తుంది విషయాలను. కానీ బీఆర్ఎస్ పార్టీ కూడా కాస్త సీరియస్ నే ఫోకస్ చేస్తా ఉన్నది. దేని మీద? మీ మెదక్ పార్లమెంట్ ఏమున్నది వాళ్ళకు? సో ఒకే ఒక్క సీటు ఏమున్నది వాళ్ళకు? కరీంనగర్ వాళ్ళ ఎమ్మెల్యేలే ఉన్నారు కదా అక్కడ. అవును, కరీంనగర్ లో కూడా ఉన్నారు కదా. కేటీఆర్ ఉన్నాడు కదా, అంత యువరాజు ఆడేందుకు కాదు. పోయినసారి కూడా 7 ఎమ్మెల్యేలు ఉండరు కదా, ఏం చేసిర్రు? అప్పుడు నిజామాబాద్ లో కూడా 7 ఎమ్మెల్యేలు ఉండరు కదా, ఏం చేసిర్రు? సో మీ సిట్టింగ్ ఎంపీ ఉన్నాడు కదా, ఫ్రీగా దొరికినట్టు చెప్తారు అందరూ. మెదక్ ఏదో ఫ్రీగా దొరికినట్టు చెప్తారు. జైరాబాద్ కూడా లేదా మరి సిట్టింగ్ ఎంపీ బీఆర్ఎస్ కి? లేదా? సో జైరాబాద్ పెద్దపల్లి లేదా? ఇదే ప్రశ్న. నాగర్ కర్నూలు లేదా? ఇవన్నీ సిట్టింగ్ ఎంపీలు కావా? సిట్టింగ్ ఎమ్మెల్యేలకు బీఫామ్ అయితే కారు దిగి నీ కారు వద్దు నువ్వు సార్ వద్దు అనుకుంటే దెంకపోతారు కదా అన్న. గదెందుకు కనబడతలేదు? మొదట డిక్లేర్ చేసినటువంటి రంజిత్ రెడ్డి ఏడున్నాడు, ఆఖరికి డిక్లేర్ చేసిన కావ్య ఏడుంది. సార్ వద్దు కారు వద్దు నీకు దండమని దిగి ఉరుకుతారు కదా. ఇంకా వాళ్ళకి ఏదో ఉంది, వాళ్ళకి మెదకులు ఉంది. ఊరంతా లేకపోతే ఒక మెదకులు ఉంటుందా? ఎందుకుంటుంది మెదకుల? కాంగ్రెస్ అమ్ముకోవాలని వెంకటరామరెడ్డిని హరీష్ ప్యాకేజ్ కోసం అని ఉంటుందా? ఎందుకుంటుంది? అంటే మెదక్ వాళ్ళంతా అమాయకుల్లా కనబడుతున్నారు మీకు. ఎవరు వచ్చినా ఓట్లు వేసి సీట్లు వేసి అట్లా బతికించడానికి. అట్లాంటిది ఏమి ఉండదు. మెదక్ ప్రజలకి చాలా తెలివితేటలుంటే వాళ్ళు కరెక్ట్ దెబ్బ కొడతారు. సో ఈ మధ్యకాలంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తెరపైకి వచ్చింది. ఒక్కొక్కరిని సో అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. మీరు కూడా ఫోన్ ట్యాపింగ్లో బాధితుడే అని చెప్పి మీరు కూడా కంప్లైంట్ ఇచ్చినారు. సో కేటీఆర్ ఏమో కొంతమంది లుచ్చాగాల ఫోన్ ట్యాపింగ్ చేయొచ్చు అని చెప్తాను. సో మీరు ఎట్లా చూస్తుంది? మీ శ్రీమతి ఫోన్ ట్యాప్ అయిందని కొంతమంది చెప్పారు, అంతేనా? మీ చెల్లె భర్త ఫోన్ ట్యాప్ అయిందని కొంతమంది చెప్పారు. మరి వాళ్ళు లుచ్చగాలని ఫోన్ ట్యాప్ చేసిరా? లేదా మీ బావ హరీష్ ఫోన్ ట్యాప్ అయిందని బయట చెప్తుర్రు. అంటే హరీష్ లుచ్చా అని ఫోన్ ట్యాప్ చేసినవా? ఏం మాట్లాడతారు కేటీఆర్ గారు? ఎందుకు ఈ అహంకారం మీకు? ఎందుకు ఎగిరెగిరి పడుతున్నావు? అయిపోయింది కదా, నీ టెన్యూర్ అయిపోయింది కదా, ఇంకెందుకు టెన్షన్? ప్రశాంతంగా ఉండు. ఒకరో ఇద్దరు లుచ్చగాలే ట్యాప్ చేసినావు. ఎవడిచ్చింది నీకు అధికారం? ఏ రాజ్యాంగం ప్రకారం ఫోన్ ట్యాప్ చేస్తావు? ఫోన్ ట్యాప్ చేసినామని ఒప్పుకున్నందుకు ముందు కేటీఆర్ను లోపలేయాలి. అర్జెంటుగా పోలీసు వాళ్ళకి ఏమన్నా అవగాహన ఉంటే ఫస్ట్ అర్జెంటుగా తీసుకొచ్చి లోపలేయాల్సింది కేటీఆర్ని. అరే ఒకరిద్దరు ఎవరు చేసినావు వాళ్ళ పేర్లు చెప్పని కేటీఆర్ని ఇంట్రాగేట్ చేయాలి. పాపం అమాయకులైన డిఎస్పీలని ఏఎస్పీలని చెప్తే ఏమవుతుందన్న? 1-2 నిన్నమని చెప్పిండు కదా కేటీఆర్, నేరాన్ని ఒప్పుకున్నాడు కదా. ఇలా ప్రణీతిరావు కూడా చెప్పిండు కదా, ప్రభాకర్ రావు చెప్తే నేను చేసినా అని. ఇలా మరి కేటీఆర్ చెప్తుండు కదా 1-2 చేసినామని చెప్పిన ఎందుకు లోపల ఎత్తలేదు? సో ఆయన కూడా రెడీగానే ఉన్నాడు. కేటీఆర్ కూడా అదే కాంగ్రెస్ పార్టీ సవాల్ విసురుతా ఉన్నాడు. సో రేవంత్ రెడ్డి గారు మీకు దమ్ముంటే ఎంక్వైరీ చేయండి, ఒకవేళ మా ప్రమేయం ఉంటే మమ్మల్ని కూడా లోపడేసినా సరే అంటా ఉన్నాడు. వేస్తారు, భూమికి ఉంటుంది. అలా చెల్లె కూడా గిట్లే అన్నది, మోడీ వచ్చేకంటే ముందు ఈడీ వస్తాడని. ఈయన కూడా అన్నాడు మోడీ ఈడీ బోడీ ఎవడన్నారా అని, ఏమైతే చూసుకుంటాం అన్నాడు. సో ఇది ముంగడబడ్డట్టు కనిపిస్తున్నా సార్ మీకు? ఏమైనా మీరు ఉన్నారు చూసిరు కదా ఏమైందో? ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కాస్త ముంగడబడే అవకాశం ఉన్నట్టు మీకు అనిపిస్తా ఉందా? పడకపోతే మేము ముందుకు తీసుకుపోతాం, కొట్లాడతాం కదా, కోర్టుకు పోతాం, కొట్లాడతాం, ముందుకు తీసుకుపోతాం. కవిత అరెస్ట్ బీజేపీ కలిసి వస్తుందా, కాంగ్రెస్ పార్టీకా, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ సానుభూతి ఏమైనా వచ్చే? పిటిషన్ సుప్రీంకోర్టులో ఉంది కాబట్టి మాట్లాడద్దు దయచేసి. మీడియా మిత్రులకు కూడా నా అప్పీల్, మీరు ఏమైనా మాట్లాడుకోరు కానీ మమ్మల్ని లాగకండి పంచాయతీ. నేనేమంటావు నా కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎలక్షన్లో కవితని అరెస్ట్ చేస్తలేరు కాబట్టి బీజేపీ బీఆర్ఎస్ పార్టీ రెండు ఒకటే అన్నారు. కవితను అరెస్ట్ చేసి బీజేపీ చూపించిందా, ఈడీ అధికారులు చూపించినా మొత్తానికి ఆమె లోపడేసినారు. బీజేపీ ఇక్కడ ఏమన్నా ప్రచారం చేసే అవకాశం ఉందా? సో గతంలో అసెంబ్లీ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ అన్నది బీజేపీ బీఆర్ఎస్ పార్టీ రెండు ఒకటే అన్నారు. ఇప్పుడు కవిత అరెస్ట్ అయిందన్న ప్రచారం మీరు చేసుకునే అవకాశం ఉందా? మీకేమన్నా అడ్వాంటేజ్ అవుతుందా? ఇప్పుడు ఓటుకు నోటు కేసు 2015లో అయింది. 2023 డిసెంబర్ దాకా టీఆర్ఎస్ అధికారంలో ఉంది. ఎందుకు రేవంత్ రెడ్డి మీద ట్రయల్ చేయలే? రేవంత్ రెడ్డికి ఎందుకు శిక్ష చేయించలే? అంటే రేవంత్ రెడ్డి కవిత ఒకటా? రేవంత్ రెడ్డి కేటీఆర్ ఒకటా? రేవంత్ రెడ్డి కేసీఆర్ ఒకటా?
పోనీ సోనియా గాంధీ గారిని కూడా ఈడీ పిలిచింది, రాహుల్ గాంధీ గారిని కూడా ఈడీ పిలిచింది, అరెస్ట్ చేయలే, రిమాండ్ చేయలేదు. మరి ఏమనుకోవాలి? కాంగ్రెస్ బీజేపీ ఒకటి అనుకుంటారా? అంటే ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఏది పడితే అది మాట్లాడడం అనేది డెమోక్రసీలో కరెక్ట్ కాదు అంటారు. సో ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఎవరైతే అధికారులు ఇప్పటికీ అరెస్ట్ అయ్యి విచారణ కొనసాగుతూ ఉందో వీళ్ళు వెనకాల ఎవరున్నారు అనుకుంటారు? ముఖ్యమంత్రి. కేటీఆర్, ముఖ్యమంత్రి. ముఖ్యమంత్రి ముందు ముఖ్యమంత్రి లోపల వేయాలి, తర్వాత హరీష్ రావుని వేయాలి, తర్వాత జోగినిపల్లి సంతోష్ని వేయాలి. ఇంకా చాలా మంది పేర్లు వస్తాయి. ఇంకా వేటెన్సీ రోజు కొంత పేర్లు వస్తాయి. వెంకటరామరెడ్డిని వేయాలి, రాజపుష్పోలని వేయాలి. పైసలు రాజపుష్పకి వెళ్ళి తెచ్చి పంచినా అని చెప్పిండు కదా, రాధాకిషన్ రావే చెప్పిండు కదా, మరి వాళ్ళని కూడా వేయాలి కదా. వెంకటరామరెడ్డి ప్రమేయం ఉంది దీంట్లో ఫోన్ ట్యాపింగ్ లో. నేను చెప్పలేదు, రాధాకిషన్ రావు చెప్పిండు కాబట్టి వెయ్యి అంటున్నా. ఏదా రాధాకిషన్ రావు కన్ఫెషన్ లో ఎన్ని పేర్లు వస్తే అందరు ముద్దాయిలే కదా, వాళ్ళందరూ రిమాండ్ చేయండి. ఓకే, గెలుస్తురా సరే సార్ ఖచ్చితంగా 100%. ఎంత మెజార్టీ ఏమన్నా మీరు తిరిగినారు కాబట్టి ఒక్కొక్క నియోజకవర్గంలో ఇంత మెజార్టీ వస్తారు ఒక అంచనాకు వచ్చుంటారు కదా. అట్లా ఇప్పుడు చెప్పలేని ఇంకొంచెం టైం పడుతుంది. బట్ ఐఎమ్ గోయింగ్ టు విన్ ద మెదక్ పార్లమెంట్. టైట్ వార్ ఏమైనా ఉంటుందా? అంటే ఏందన్నా, అంటే బీజేపీలో టైట్ పోటీ ఇచ్చే అవకాశం లేకపోతే బీఆర్ఎస్ పార్టీ మాకెవరు పోటీ లేరు, ఈజీనే. ఎన్నికలన్నీ ఏకపక్షం. తెలంగాణ ఎన్నికలు మొత్తం ఏకపక్షం. ఓకే, ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ అన్న, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.